హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను, మీరు నన్ను మిస్ అయి ఉంటారు. ఇక నుంచి మీకు సరికొత్తగా ద హిందూ ఎడిటోరియల్ వొకాబులరీ ఆర్ గ్రామర్ ఆర్ వాట్ ఎవర్ మీ ముందు నేను ప్రజెంట్ చేయబోతున్నాను. కొత్తగా కొత్త ఫామ్ లో, కొత్త ఫార్మాట్ లో ఏంటి అంటారా? ఏం లేదు, చూడండి. లెర్నింగ్ సేఫ్లీ ఈ ఎడిటోరియల్ మనకి ఇవాళ ఈ కాలం వచ్చింది. ఓకేనా? ఎడిటోరియల్ ఇదంతా అయితే నేను మొత్తం చదివి ఇది నౌన్, ఇది ఎడ్జెక్టివ్, ఇది యాడోబ్ అనే బదులు కట్టే కొట్టే తెచ్చే ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు డిస్కస్ చేస్తాను. ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు ఇవ్వాలి. ఓకే, మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, లెర్నింగ్ సేఫ్లీ అనేది ఇవాళ హెడ్డింగ్ అనమాట. యాజ్ స్కూల్స్ ప్రిపేర్ టు రీఓపెన్, ద ఫోకస్ హ్యాస్ టు బి ఆన్ వ్యాక్సినేషన్ అండ్ సేఫ్ బిహేవియర్. స్కూల్స్ రీఓపెన్ చేయడానికి ప్రిపేర్ అవుతున్న కొద్దీ ఫోకస్ అంతా వ్యాక్సినేషన్ మీద, మన యొక్క సేఫ్ బిహేవియర్ మీద ఉండాలంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మనకి రిజంప్షన్ అనే వర్డ్ వచ్చింది. ఇక్కడ రిజంప్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌన్. ఇది మీకు ఎగ్జామ్ లో ఎలా రాబోతుంది అంటే, రిజంప్షన్ అని ఒక వర్డ్ ఇస్తాడు, ఇచ్చి దీని సినానిమ్ అడుగుతాడు. మీరు యూపీఎస్సీ అవనండి, ఎస్ఎస్సి అవనివ్వండి, ఐబీపీఎస్ అవనివ్వండి, ఇది ఏదైనా ఆప్షన్ ఏ, బి, సి, డి. రిజంప్షన్ అని ఇచ్చి లైవ్లీ, ఓకే, డెత్, పాస్, బ్రింగింగ్ బ్యాక్ అని అడుగుతాడు. ఆన్సర్ ఏంటంటే అది రిజంప్షన్ అంటే మళ్ళీ ఒరిజినల్ స్టేట్ కి తేవడం. ఆన్సర్ ఏంటది? బ్రింగింగ్ బ్యాక్. లైవ్లీ అంత యాక్టివ్ అనడాన్ని లైవ్లీకి రిజంప్షన్ కి సంబంధం లేదు. డెత్ అంటారా ఆపోజిట్, పాజ్ అంటారా కానే కాదు. ఆన్సర్ ఏంటి? అది బ్రింగింగ్ బ్యాక్. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఫ్రాట్ విత్ అని ఒక ఫ్రేజల్ వర్బ్ ఉంది. ఇప్పుడు మీకు ఒక సినానిమ్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఫ్రాట్ విత్. దీని అర్థం ఏంటి అంటారా? ఫిల్డ్ విత్, నిండి ఉన్నది. తెలుగులో మనకి నిండి ఉన్నది అని చెప్పడాన్ని మనం ఫిల్డ్ విత్ అంటాం. వీటిని డిఫరెంట్ గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, టీమ్డ్ విత్ అన్నా సరే నిండి ఉన్నది, స్వామ్డ్ విత్ అన్నా సరే నిండి ఉన్నది, సీతింగ్ విత్ అన్నా సరే నిండి ఉన్నది. సీతింగ్ విత్ అంటే ఏంటంటే, కోపంతో నిండి ఉంటే మనము సీతింగ్ విత్ యాంగర్ అంటాము. సీతింగ్ విత్ యాంగర్. అదే ఇన్సెక్ట్స్, పురుగులతో నిండి ఉంటే స్వామ్డ్ విత్ ఇన్సెక్ట్స్ అంటాం. బ్యూటీతో నిండి ఉంటే టీమ్డ్ విత్ బ్యూటీ అంటాం. అర్థమైందండి? అదే దుఃఖంతో నిండి ఉంటే ఫ్రాట్ విత్ అంటాం. ఏమంటామండి? ఫ్రాట్ విత్ యాంగ్జైటీ అంటాము. కోపం అయితే సీతింగ్ విత్, ఇన్సెక్ట్స్ అయితే స్వామ్డ్ విత్, బ్యూటీ అయితే టీమ్డ్ విత్, యాంగ్జైటీ అయితే మరి ఫ్రాట్ విత్. మరి ఇంత చూసేద్దాం. యాంగ్జైటీ అన్న అలజడి అన్న ఒకటే, ఇదిగోండి రిస్క్ అన్న యాంగ్జైటీ అన్న అలజడి అన్న ఒకటే, కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఫ్రాట్ విత్ వచ్చేసింది. చూడండి, ఇంకా మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఎపిడెమియాలజిస్ట్. ఎపిడెమియాలజిస్ట్ ఇది ఒక పర్సన్ అండి. ఒక పదం చివర ఐఎస్టి అని ఎండ్ అయితే అది అతను ఒక పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్ అలా. ఎపిడెమియాలజిస్ట్ అంటే ఎవరంటే, డిసీజ్ ప్యాటర్న్స్ ని చదివే వాటిని మనం ఎపిడెమియాలజిస్ట్ అంటాం. ఏంటంటే అది డిసీజ్ ప్యాటర్న్స్ ని, అది ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో, శ్రీలంకలో, దాని తర్వాత మరి న్యూజిలాండ్ లో, ఆస్ట్రేలియాలో డిసీజ్ ఇలా డిస్ట్రిబ్యూట్ అయింది, ఇలా స్ప్రెడ్ అయిందని చదివేవాడిని మనం ఎపిడెమియాలజిస్ట్ అంటాం. నెక్స్ట్ ట్రేడ్ ఆఫ్ అని ఉన్నది కదా. ట్రేడ్ ఆఫ్ అంటే ఏంటంటే కాంప్రమైజ్ అన్నమాట. కాంప్రమైజ్ ఏంటంటే అది కాంప్రమైజ్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే మీకు ఈ పారాగ్రాఫ్ లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ నాకైతే ఏం అనిపించట్లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదిగోండి మళ్ళీ ఎపిడెమియాలజీ అని వచ్చింది, అయిపోయింది. కహరెంట్ అంటే ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్. స్ట్రైట్ గా మాట్లాడటం, లేకపోతే స్ట్రైట్ గా బిహేవ్ చేయడం. ఓకే, కహరెంట్ అయిపోయింది. క్యాలిబ్రేటెడ్ అంటే ఏంటంటే క్యాలిక్యులేటెడ్. క్యాలిబ్రేటెడ్ అంటే క్యాల్కులేటెడ్. ఇంకా కట్టే కొట్టి తెచ్చే, ఫ్రెష్ గా మీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నా. మొత్తం చదివి మీ టైం వేస్ట్ చేసి, నా టైం వేస్ట్ చేసి ఎందుకు అది? ఓకేనా అండి? నెక్స్ట్ ఇంకేమున్నది పాండమిక్ అంటే మీకు తెలిసింది. స్విఫ్ట్లీ అంటే ఫాస్ట్. ఇంగ్లీష్ లో ఫాస్ట్లీ అనే వర్డ్ లేదు, గుర్తుపెట్టుకోండి. స్విఫ్ట్లీ అనేది ఒక యాడ్వర్బ్. సో ఫాస్ట్లీ అనేది యాడ్వర్బ్ కాదు, ఫాస్ట్ అనేది యాడ్వర్బ్. ఫాస్ట్లీ అనే వర్డ్ లేదు. ఓకే, అన్వాక్సినేటెడ్ ఎంటైర్ క్లాస్ వ్యాక్సినేషన్. ఎంఫసైజ్ అంటే ఏంటంటే ఒత్తిడి చేయడం. ఒత్తిడి చేయడం. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయండి మనకి? ఇంటర్వెన్షన్ అంటే జోక్యం చేసుకోవడం. ఇంటర్ఫీరెన్స్ అంటే ఏంటి? అది కూడా జోక్యమే, కానీ నెగిటివ్ విషయాల్లో. ఇంటర్వెన్షన్ అంటే పాజిటివ్ విషయాల్లో. అంటే ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు నువ్వు వెళ్ళి విడదీస్తే దాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. ఇద్దరు కొట్టుకున్నప్పుడు వేసుకోండి అంటే కనుక దాన్ని ఇంటర్ఫీరెన్స్ అంటాం. చాలా డిఫరెన్స్ వచ్చాం అనే. ఇంటర్వెన్షన్ అనేది పాజిటివ్ సిచ్యువేషన్స్ కి వాడండి. ఇంటర్వెన్షన్ has to be used with positive situations, whereas interference should be used with the negative situations అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే
మరి ఇక్కడ నాకు ఇంపార్టెంట్ వర్డ్స్ ఏమి కనిపించట్లేదు, మీకు కనిపిస్తే చెప్పండి. ఎంపెరికల్ అంటే ఏంటంటే ప్రాక్టికల్ అనమాట. చాలా ప్రాక్టికల్ అప్రోచ్ తో ముందు కూడా మనం ఎంపెరికల్ అప్రోచ్ అంటాం. ఎంపెరికల్ అంటే రియల్ టైం అనమాట, రియల్ సెన్స్ ఆర్ రియల్ టైం అప్రోచ్ మనం ఎంపెరికల్ అంటాం. ఓకే, కొల్లేట్ అంటే ఏంటంటే సేకరించడం. ఓకేనా అండి. సో అదండి ఈవేళ మీరు వర్డ్స్ చూస్తే కనుక మనకి ఏమున్నాయంటే రిజంప్షన్ అంటే ఏంటంటే మళ్ళీ జన్మించుట, లేకపోతే మళ్ళీ ఒరిజినల్ స్టేట్ కి తీసుకురావటం. మరి ఫ్రాట్ విత్ అంటే నిండి ఉండడం, అది కూడా నెగిటివ్ సిచ్యువేషన్స్ తో నిండి ఉండడాన్ని ఫ్రాట్ విత్ అంటాం. మరి ఎపిడమియాలజిస్ట్ అంటే ఒక డిసీజ్ వ్యాధిని మరి మొత్తం డిస్ట్రిబ్యూషన్ దాని ప్యాటర్న్స్ ని కలెక్ట్ చేసేవాడిని ఎపిడమియాలజిస్ట్ అంటాం. ట్రేడ్ ఆఫ్ అన్న కాంప్రమైజ్ అన్న ఒకటి. కహరెంట్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, క్యాలిబ్రేటెడ్ అంటే క్యాలిక్యులేటెడ్ అని మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ స్విఫ్ట్లీ అంటే ఒక యాడ్వర్బ్. ఇక్కడ మీకు గ్రామర్ కూడా కవర్ చేస్తున్నా చూడండి. స్విఫ్ట్లీ ఈజ్ అన్ యాడ్వర్బ్, whereas fast is an adverb. Swiftly is synonymous to fast but not fastly, since fastly is not there in English. Okay, next amma emphasize anna stress cheyadam anna ఒత్తిడి చేయడం అన్న ఒకటి. ఇంటర్ఫీరెన్స్, ఇంటర్వెన్షన్ ఇది మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గానీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వాటిలో గానీ క్లోజ్ టెస్ట్ లో అడుగుతాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, మీకు లాస్ట్ కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఓకే, both of them are fighting with each other. Now the US has to intervene or interfere. మీరే ఆన్సర్ కామెంట్ బాక్స్ నాకు పెట్టాలి. The US has to intervene or interfere. ఏది కరెక్టో మీరు నాకు కామెంట్ బాక్స్ లో పెట్టాలి. చాలా నాళ్ళైంది మీ కామెంట్స్ చదివి. కమ్ ఆన్, వెయిటింగ్ ఫర్ యూ. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బై బై.